అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2 ఎవరైతే చదువుతున్నారో ఇంగ్లీష్ వారికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. టోటల్‌గా ఏవైతే పాఠ్యాంశాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో డిస్కస్ అయితే చేయడం జరిగింది టోటల్‌గా. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి మీరిక్కడ గమనించినట్లయితే సెకండ్ సెమిస్టర్ మనం చెప్పుకున్నాం. ఆ ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెమ్ 2 వచ్చేసాం. సెమ్ 2 వచ్చేసి మీకు ఇక్కడ ఇన్విక్టస్ డిస్కస్ చేయడం జరిగింది. టాలరెన్స్ డిస్కస్ చేయడం జరిగింది. గిఫ్ట్ ఆఫ్ మ్యాజిక్ డిస్కస్ చేయడం జరిగింది. మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. కాబట్టి టోటల్‌గా మనం ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో లెసన్స్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ యూనిట్ 5లో ఉన్న ప్లాజివ్స్ చూస్తాం. అండ్ తర్వాత ఫ్రికేటివ్స్ యూనిట్ 6లో ఉన్నది చూస్తాం. ఆ తర్వాత ఎఫ్రికేట్స్ అండ్ నాజల్స్ యూనిట్ 7లో ఉంది ప్రొనౌన్సియేషన్, అది కూడా చూస్తాం ఈ వీడియోలో. ఆ తర్వాత యూనిట్ 8లో వచ్చేసి అప్రాక్సిమెంట్స్ ఇవి కూడా మనం అయితే ప్రొనౌన్సియేషన్లో చూడడం జరుగుతుంది ఈ వీడియోలో టోటల్‌గా. చూడండి, ఇవి వచ్చేసి జనరల్‌గా ప్రొనౌన్సియేషన్ అన్నారు, కానీ ఫొనెటిక్స్‌లో భాగంగా ఇవి జనరల్‌గా మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రొనౌన్సియేషన్ పార్టే ఫొనెటిక్స్ అంటే జనరల్‌గా మాట్లాడడమే కాబట్టి దానికి సంబంధించి మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఫొనెటిక్స్ అనేది ఎలా పలకాలో ఏంటది. కాబట్టి ప్రొనౌన్సియేషన్‌లో మనం ఇవి నేర్చుకుంటున్నాం. చూడండి, ప్లాజివ్స్ మొట్టమొదటిది మనం చూసాం కదా సిలబస్‌లో ప్లాజివ్స్. ఈ ఎక్స్‌ప్లోజివ్స్ అనుకోవచ్చు. ఎక్స్‌ప్లోజివ్స్ అంటే ఏంది? పేలేవి. అంటే ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. దీస్ సౌండ్స్ ఆర్ మేడ్ వెన్ ద ఎయిర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ కంప్లీట్‌లీ ఫర్ ఎ మూమెంట్ అండ్ రిలీజ్ సడెన్‌లీ. ఇది ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు మనం చూసినటువంటి ప్లాజివ్స్ కావచ్చు, ఫ్రికేటివ్స్ కావచ్చు, ఎఫ్రికేట్ నాజల్స్ కావచ్చు, అప్రాక్సిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్సోనెంట్సే. అంటే హల్లులే. హల్లులకి సంబంధించిందే. ఇక ప్లాజివ్స్ అంటే ఏంటంటే స్టాప్ సౌండ్స్. ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. నోట్లో ఒక బాంబు పేలినట్లు ఉంటుంది. అంటే గాలి విపరీతంగా వస్తుంది. ఒక కాగితం మనం పట్టుకొని ఇవి కనుక పాటక, బడగ అట్లా అన్నాం అనుకోండి, మనం అనంగానే ఒక గాలి అనేది తన్నుకుంటా వస్తుంది బయటికి. ఒక కాగితం తీసుకోండి, పా అని పలకండి, గాలి దాన్ని అట్లా తాకుతుంది. ఎక్స్‌ప్లోజన్ వచ్చినట్టు, దుమ్ము రేగినట్టు అట్లా వస్తుందన్నమాట. దీన్నే స్టాప్ సౌండ్స్ అంటారు. అయితే ఇవి ప్లాజివ్స్ ఆర్ కాన్సోనెంట్స్. ప్రతిదీ మనం కాన్సోనెంట్స్ అనే రాస్తాం. సౌండ్స్ ఆర్ మేడ్ వెన్ ద ఎయిర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ కంప్లీట్‌లీ ఫర్ ఎ మూమెంట్ అండ్ రిలీజ్ సడెన్‌లీ. గాలిని అట్లా ఆపి అలా వదులుతాం ఒక్కసారిగా. దాంతో ఒక విస్ఫోటనం నోట్లో జరిగినట్లుగా, అంటే జస్ట్ అలా ఆపి వదలంగానే ఏం జరుగుతుంది? ఓ ఫ్లో వస్తుంది. అలాంటిది జరుగుతుందన్నమాట. మనం సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఎక్స్‌ప్లోజన్ అంటే బాంబులేగా పేల్చేది. పటాకా అంటారు. పటాకా అంటే ఏంది? బాంబు అని అర్థం. పటాకా. క్ అని అర్థం అనమాట. పా యాజ్ ఇన్ పెన్. టీ టాప్. క్యాట్‌లో కా ఉంది అది. ఇది సి అంటాం గానీ క్యాట్‌గా పలుకుతుంది కదా! క్యాట్ ఈ విధంగా పలుకుతుంది కాబట్టి మనం కా అనేది చూస్తాం దీన్ని. ఓకే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏందంటే, ఈ ప్లాజివ్స్‌లో వాయిస్‌లెస్ అని, వాయిస్డ్ అని ఉంటాయండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు మనం వీటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి వీటిని పటాకాగా, దీన్ని అర్థం చేసుకోవడానికి బుడగగా చూద్దాం. జనరల్‌గా పటాకా పేలితే సౌండ్ వస్తుంది. బుడగ పేలితే సౌండ్ రాదు. ఓకే. మనం ప్లాజివ్స్ చూస్తున్నాం. ప్లాజివ్స్ అంటే ఎక్స్‌ప్లోజన్. అంటే సడెన్‌గా గాలి అనేది నోట్లో నుంచి విపరీతంగా రావడం జరుగుతుంది. ఇందులో ఈ 3 ఉన్నాయి చూసారా? పటాకా అనుకున్నామే. వీటిని వాయిస్‌లెస్ ప్లాజివ్స్ అంటారు. వాయిస్‌లెస్ ప్లాజివ్స్. ఈ బుడగను చూసారా? దీన్ని వాయిస్డ్ ప్లాజివ్స్ అంటారు. ఎందుకు అంటారు అంటే, మీరు ఇవి పలికేటప్పుడు మీ గొంతు మీద గనక చెయ్యి ఉంచుకుంటే, ఏదైతే స్వరతంతులున్నాయో అవి గనక వైబ్రేట్ అయితే వాయిస్డ్ అంటారు. వైబ్రేట్ కాకపోతే వాయిస్‌లెస్ అంటారు.
మీరు గొంతు మీద చెయ్యి ఉంచుకోండి. అనండి. ట్ క్ అనండి. బు బు అనండి. డ్ అనండి. గ అనండి. అట్లా అన్నప్పుడు మీకు ఏ సెట్ ఆఫ్ ఏ సెట్ వాయిస్‌లెస్ సెట్ మీకు వైబ్రేషన్ ఎక్కువగుందా? వాయిస్డ్ అనేవి వైబ్రేషన్ ఎక్కువున్నాయో ఆలోచించండి. ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి పటాకా, బుడగ అని అనుకున్నాం ప్లాజివ్స్ గురించి. ట్రిక్ ఏందంటే మనం చెప్పుకున్న ప్లాజివ్ అంటే ఎక్స్‌ప్లోజన్ అని పెట్టుకోండి. ఎక్స్‌ప్లోజన్ దేనికి? పటాకా పేలుతుంది. పటాకా పేలుతుంది. ఎక్స్‌ప్లోజన్ అంటే పేలడం. పటాకా పేలుతుంది కాబట్టి పటాకా, బుడగ పేలినా శబ్దం రాదు. కానీ వాయిస్డ్ ఇక్కడ. వ్యతిరేకం అన్నమాట. పటాకా పేలుతుంది కానీ వాయిస్‌లెస్. బుడగ పేలిన శబ్దం రాదు. పగిలిన శబ్దం రాదు. అదేమో వాయిస్డ్. వ్యతిరేకం అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి జాగ్రత్తగా. తర్వాత నెక్స్ట్ వెళ్దాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తర్వాత ఉన్నది ఫ్రికేటివ్స్. ఫ్రికేటివ్స్ అంటే ఫ్రిక్షన్ గురవుతుందన్నమాట. ఫ్రికేటివ్స్ ఆర్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇవన్నీ కూడా సింపుల్ కాన్సోనెంట్ సౌండ్సే. దీస్ ఆర్ మేడ్ వెన్ ద ఎయిర్ ఫ్లో ఈజ్ పార్షియల్లీ బ్లాక్డ్ క్రియేటింగ్ హిస్సింగ్ ఆర్ బజ్జింగ్ సౌండ్. సో ఫ్రిక్షన్ గురయ్యి ఎట్లాంటి సౌండ్లు వస్తాయి అంటే ఇవి హిస్సింగ్ అని కానీ బజ్ సౌండ్ కానీ క్రియేట్ చేస్తాయి. వ్ ద ద జ అన్నమాట. ఫ్రికేటివ్స్ అన్ని కూడా హిస్సింగ్ సౌండ్ని ఫ్రిక్షన్ కలగజేస్తాయి. దాంతో హిస్సింగ్ ఆర్ బజ్జింగ్ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి? ప త స ష హ. ఈ ఏవైతే ఇక్కడ హా వరకు ఉన్నాయో ఇవి వాయిస్లెస్ ఫ్రికేటివ్స్. స్వరతంతులు కంపించవు. ఏదైతే వా ద జ జ ఏవైతే ఉన్నాయో వి వాయిస్డ్. స్వరతంతువులనేవి ప్రకంపనలు ఉంటాయి. కాబట్టి ఇవి వాయిస్లెస్ ఫ్రికేటివ్స్. ఇవి వచ్చేసి వాయిస్డ్ ఫ్రికేటివ్స్. వాయిస్లెస్ ఫ్రికేటివ్స్ అంటే ఇవి యాక్చువల్గా అసలు ఫ్రికేటివ్స్ అంటే హిస్సింగ్ ఆర్ బజింగ్. ఇదేమో హిస్సింగ్ సౌండ్ని క్రియేట్ చేస్తాయి. హిస్సింగ్లోనే హా ఉంది, సా ఉంది, షా ఉంది. బజ్జింగ్లోనే జా ఉంది. కాబట్టి ఫ త స ష హ అనే వాయిస్లెస్ ఫ్రికేటివ్స్ కాగా వాయిస్డ్ వచ్చేసి వ ద జ జ్ అనేవి అవుతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అఫ్రికేట్స్ అండ్ నాజల్స్ అని మనం యూనిట్ 7లో చూస్తే అఫ్రికేట్స్ అండ్ నాజల్స్ ఉన్నాయి. అఫ్రికేట్స్ కూడా కాన్సోనెంట్సే, నాజల్స్ కూడా కాన్సోనెంట్సే. దీస్ సౌండ్స్ స్టార్ట్ లైక్ ప్లాజివ్స్ అండ్ ఎండ్ లైక్ ఫ్రికేటివ్స్. అఫ్రికేటివ్స్ అని ఎందుకన్నారు అంటే ఇవి ఫ్రికేటివ్స్ కాదు. స్టార్టింగ్ ఏమో ప్లాజివ్స్ లాగా అండ్ ఎండింగ్ ఏమో ఫ్రికేటివ్స్ లాగా. ఎక్స్ప్లోజన్ ఉంటుంది బట్ కానీ హిస్సింగ్ సౌండ్ వస్తుంది. ఎలాంటివి? చైర్, జంప్. ఇవి కూడా చూడడానికి వెరైటీగా ఉంటాయి చూడండి ఇట్లా. ఇవి మామూలుగా మన ఫోన్ కీబోర్డ్లో కనబడతాయి. కొట్టగలమా? కొట్టలేం. కాబట్టి ఇలాంటివి అనమాట. యాజ్ ఇన్ చైర్, ఇన్ జంప్ అన్నమాట. అఫ్రికేట్స్ అన్నమాట ఇవి. స్టార్టింగ్ ఏమో ప్లాజివ్స్ లాగా అండ్ ఎండ్ ఏమో ఫ్రికేటివ్స్ లాగా ఉంటాయి అన్నమాట. మిక్స్ ఆఫ్ స్టాప్ అండ్ ఫ్రిక్షన్ అనమాట. అంటే మిక్స్ ఆఫ్ ప్లాజివ్స్ అండ్ ఫ్రికేటివ్స్ అఫ్రికేట్. సింపుల్ అనమాట. మిక్స్చర్ ఆఫ్ ప్లాజివ్స్ అండ్ ఫ్రికేటివ్స్. ఈ రెండు ఉదాహరణలు. ఇక నాజల్స్ అంటే జనరల్గా మనం నోటితో మాట్లాడతాం. నోటితో కాకుండా ముక్కుతో మాట్లాడేవి ఉంటాయి. ఇవి అనమాట. దీస్ కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ మేడ్ బై లెట్టింగ్ ఎయిర్ పాస్ త్రూ ద నోస్. ముక్కుతో పలుకుతాం. జలుబు చేసినప్పుడు తేడా ఈజీగా తెలిసిపోద్ది అనమాట. వాటిని ఏమంటామంటే ముక్కుతో పలుకుతాము కాబట్టి నాజల్స్ అంటాం. జలుబు చేసినప్పుడు వాటితో సరిగా రావయి. అందుకని మనకు అర్థం అయిపోయిద్ది అనమాట. జలుబు చేసింది రైడ్కి అనేసి. కాబట్టి ఎయిర్ పాస్ త్రూ నోస్. నాజల్స్లో ఏంటంటే ఎయిర్ పాస్ త్రూ నోస్. ఏంటి? మ్యాన్లో ఎం ఉంది కదా, ఎం అన్నమాట. ఈ విధంగా వస్తాయి. సింగ్లో ఇంగ్ అనమాట. ఇది ఇంగ్కి ఇది వాడుతుంటారు.
కాబట్టి నాజల్స్ ఎట్లా పాస్ అవుతుంది ఎయిర్? నోస్ నుండి పాస్ అవడం ద్వారా వీటిని ఇవి నాజల్స్ అని అంటాం. ఇక అప్రాక్సిమెంట్స్. These sounds are made with little narrowing in mouth but air flows smoothly without friction. చిన్న అంటే ఏం లేదండి. నోరు ఏమవుతుంది అంటే మనం ఇట్లా అయిపోతుంది. సన్నగా అయిపోతుంది. ఎయిర్ అనేది స్మూత్‌గానే పాస్ అవుతుంది మన నోటి నుండి. ఆర్. ఆర్ గొంతులో ఇట్లా అయిపోతుందన్నమాట. ల్, వ్, య. ఇది జే కాదు యా అన్న పలకాలి. ఓకే. దీస్ సౌండ్స్ ఆర్ స్మూత్ ఆల్మోస్ట్ లైక్ వోవెల్స్. అప్రాక్సిమెంట్స్. ఇవి కాన్సోనెంట్ సౌండ్సే. రా, లా, వా, యా. ఓకే. అయితే ఇవి వా, యా ఏవైతే ఉన్నాయో వీటిని సెమీ వోవెల్స్ అని కూడా అంటారు. కారణం ఇదే. కొంచెం ఈ పలికేటప్పుడు ఏందంటే కొంచెం నేరో అవ్వడం. కానీ ఎయిర్ మాత్రం స్మూత్‌గా మన నోట్లో నుంచి రావడం. అందుకని అప్రాక్సిమెంట్స్ అంటారు. ఆర్ కూడా ర్, ల్, వ్, జ అనుకుంటాం. కానీ కాదు యా అనమాట. జే ఉంది కాబట్టి జ అనుకుంటాం. కానీ కాదు, అది జే అంటే యా అని అర్థం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే. ఇవి జాక్ అనమాట జనరల్‌గా. ఇది యాక్ అనమాట. కాబట్టి ఇది అప్రాక్సిమెంట్. ఈ విధంగా టోటల్‌గా మనం వచ్చేసి ఈ వీడియోలో ఫొనెటిక్స్‌లో భాగమైనటువంటి ప్రొనౌన్సియేషన్ లో ఇక్కడ మన ఏదైతే ఇచ్చారో ప్రొనౌన్సియేషన్‌లో ప్లాజివ్స్, ఫ్రికేటివ్స్, అఫ్రికేట్స్ అండ్ నాజల్స్ అండ్ అప్రాక్సిమెంట్స్ వీటి గురించి చర్చించడం జరిగింది. అండ్ టోటల్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా అదిగోండి టోటల్‌గా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దయచేసి ఆ విషయాల్ని గమనించండి. మీకు ఏందంటే టోటల్ అన్నీ కూడా ఇక్కడ మీకు పొందుపరచబడినయి. దయచేసి ఆ విషయాన్నైతే గమనించండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ ఉంది. కాబట్టి ఇయన్నీ కూడా చక్కగా మీకేందంటే ఉపయోగపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ పోటీ పరీక్షలకు కూడా ఈ ఏదైతే ఫొనెటిక్స్ ఉన్నాయో ప్రొనౌన్సియేషన్ అని మనకి ఇచ్చారో అవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి వీటిని చూడండి. అండ్ టోటల్ అన్ని టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి టోటల్‌గా మీరు గంటలో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఆ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.